అండ్ అక్క, మా కోసం మా నక్షత్ర మీడియా ప్లస్ హెడ్లైన్స్ చెప్పండి అక్క. హెడ్లైన్సా? యా. హాయ్, హలో, నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. వెల్కమ్ టు నక్షత్ర మీడియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ చూద్దాం. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. 4 రోజుల వరకు స్కూల్స్ బంద్ అంటున్న ప్రభుత్వం. బస్సు ప్రయాణికులకు చాలా ఇబ్బందులు. ఎట్నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు. అండ్ అక్క, ఫ్రీ టైం దొరికితే మీరు ఏం చేస్తారు అసలు? ఫ్రీ టైమ్ అంటే షూట్స్ లేనప్పుడు ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ నాకు దైవభక్తి ఎక్కువ. ఓకే. మార్నింగ్ ఎక్కువ చేయను పూజ. ఏవన్నా ఫెస్టివల్స్ వస్తే తప్ప. ఈవినింగ్ టైము 2 అవర్స్ వరకు స్పెండ్ చేస్తా. పూజ చేసుకుంటాను అండ్ మెడిటేషన్ చేసుకుంటాను కొంచెం సేపు అలా. వీలుంటే టెంపుల్స్‌కెళ్తా. ఇగ ఎక్కువ అయితే పడుకుంటానురా. ఓకే. స్లీపింగ్ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఫుడ్ లేకుండా ఉండగలుగుతా గానీ, స్లీప్ లేకుండా అస్సలు ఉండలేను. టైం దొరికిందంటే అలా స్లీప్. పడుకుంటా. అందరికీ సూపర్. పడుకోంగానే నిద్ర పట్టదంటారు గదా! నాకు అదొకటుంది. నేను పడుకున్నా అంటే అంటే ఒక 5, 10 కోమ. మినిట్స్‌లో నిద్రలో ఎళ్ళిపోతా. కానీ ఒక 2 అవర్స్ అయినా కరెక్ట్ పడుకోవాలి. సడెన్‌గా లేచినా అవును. మధ్యలో సడెన్‌గా హెడేక్ డిస్టర్బ్ అయినా గానీ వస్తది. హెడేక్ వచ్చేస్తది. కరెక్ట్. ఎగ్జాక్ట్. హ్మ్. సో, అలా చేస్తారు. అండ్ కానీ మీ టీవీ అవి చూడడం, సీరియల్స్ అసలు ఫస్ట్ నుంచే నాకవి అలవాట్లేవు. వాటికి హుహు. చాలా దూరం ఉంటా. హుహుహు. సీరియల్స్ చూడడం గానీ, టీవీ చూడడం గానీ హ్మ్. ఎక్కువ చూడను. సో, అందువల్ల పిల్లలకు కూడా అలవాట్లేదు. హ్మ్. మేమందరం కలిసి కూర్చునేలాగా యూట్యూబ్, కామెడీ వీడియోస్, ఫన్ లేపోతే నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ హ్మ్. మూవీస్ నలుగురం కూర్చొని చూస్తాం. ఓహ్! ఓకే. ఇంట్లో సరే నలుగురు లేకపోతే ఇద్దరున్నా, ముగ్గురున్నా మూవీ నెట్‌ఫ్లిక్స్ అది చూస్తాము. జియో హాట్‌స్టార్ గానీ ఎక్కువ ఇవే ఇగ. వెబ్ సిరీస్, థ్రిల్లర్ మూవీస్. హుహుహుహు. మంచిగా మూవీ ఇంట్రెస్ట్ ఉంది. వెబ్ సీరీస్ కానీ కంటెంట్ ఉందనంటే హ్మ్. అయి చూస్తా. హుహు. పిల్లలు గూడా చూస్తారు అలాగే. యాహ్! అండ్ ఆఫ్ స్క్రీన్ జ్యోతి గారు ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ అసలు నన్ను గుర్తుపట్టరు. యాహ్! ఆన్ ఓకే. స్క్రీన్‌లో చూసి, ఆఫ్ స్క్రీన్‌లో చూస్తే మీరు అంటే దూరం నుంచి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఈవిడ ఆవిడేనా? కాదా? ఎక్కడో చూసినట్టుంది. అలా వెళ్ళిపోతారు. నాకర్థమైద్ది వాళ్ళది చాలా ఓహ్! వరకు. అంటే విత్ మేకప్ ఉంటాం గదా! అవునవునవును. యూట్యూబ్ మామూలుగా యూట్యూబ్ వీడియోస్ గానీ, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ వీటిలో నేను మేకప్ యూజ్ చేయను. జస్ట్ ఓకే. లైట్ లిప్‌స్టిక్ ఏస్తానంతే. హ్మ్. సన్ స్క్రీన్ రాస్తాను. కానీ ఇది మేకప్ యూజ్ చేయను. హుహు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫెయిర్ ఉంటా అని నేచురల్‌గానే ఉండాలి. హ్మ్. నాకొచ్చే రోల్స్ గూడా అలాగే ఉంటాయి గాబట్టి, ఓకే. ఓకే. మనం అంత అవ్వము. నేను బాగా రెడీ అయ్యి మేకప్ ఇది చేశానంటే ఎల్లమ్మ జాతకం ఒకటి, మా అమ్మోరు. రెండిట్లో నాకు అమ్మవారి గెటప్స్. 2 హుహు. గూడా అన్నయ్య అదే ఇచ్చారు. నా అదృష్టం అది. బై లక్‌లో అనుకోకుండా వచ్చేసింది. అండ్ ఇప్పుడు 'మాస్ జాతర' కామెడీ షోలో కంపల్సరీ మనం ఆ లైటింగ్స్, మేకప్ యూజ్ చేయాలి కాబట్టి మేకప్ వేస్తున్నారు. కానీ నేను మేకప్‌లో చాలా మందికి నచ్చను. నన్నిలా చూసిన వాళ్ళకి మేకప్‌లో ఈవెన్ నా పిల్లలకైనా నచ్చను నేను. ఏంటి మమ్మీ దెయ్యంలా ఉన్నావు, ఇంత మేకప్ ఏంటి ఇలా ఉన్నావు, మేకప్ లేకుండా బాగున్నావు, అలాగే చెయ్యి" అని అంటారు. కానీ అక్కడ లైటింగ్స్‌కి మనకు కొంచెం ఫేస్ అవునవును. డార్క్స్‌లే అవన్నీ కనిపిస్తాయి కాబట్టి మేకప్ కంపల్సరీ యూజ్ చేయాల్సొస్తది. లైట్ మేకప్ అనే వేయాలి. హ్మ్. స్టార్టింగ్‌లో ఫుల్ ఏసేవాళ్ళు సీరియల్ మేకప్ లాగా. తర్వాత తర్వాత కొంచెం మనకు తెలీదు గదా! అప్పుడు. అవునవునవును. చూసి కొంచెం కొంచెం ఇప్పుడు మేకప్ కొంచెం తగ్గిస్తూ లైట్ మేకప్ ఏయించుకుంటున్నాననమాట. ఆఫ్ స్క్రీను నన్నిగ చెప్పాను కదా! పిచ్చిదాన్ని ఇగ ఇంట్లో అయితే నైటీ వేసేసుకుంటా. లేడీస్ అందరికి ఇది. నాకు శారీస్ నేనెక్కువ కట్టుకోను. బయటికి అది కంపల్సరీ కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటాను. ఎక్కువ డ్రెసెస్. ఇంట్లో నేను పిచ్చిదాన్నే ఇగ. ఇలా ముడేసేసుకొని ఇంత కొంచెం కుంకుముంటది. ఈ నైటీ మీద ఉంటా ఇంగ. మా వోళ్ళైతే "నువ్వేనా అసలు ఏందసలు సడెన్‌గా ఏంది గలీజ్" అని అంటారు మా పిల్లలు. అట్లుంటా. అంటే ఎక్కువ రెడీ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. ఎటైనా వెళ్ళినా ఇప్పుడు చూసారు కదా! ఇంకింతే సింపుల్‌గా వెళ్తాను తప్ప మనం ఎక్కువ రెడీ అవ్వడం అలా ఉండదు. ఓకే. ఆఫ్ స్క్రీన్ అండ్ చాలా సైలెంట్. మాట్లాడితే పిల్లలతోటి లేదా అమ్మ, తమ్ముడు. ఇంగ లేదంటే ఇంగ అంతే. తినడం, పడుకోవడం. సూపర్. అంతే ఇంక. వేరే ఏం లేదు. ఆఫ్ అండ్ స్క్రీన్ అయితే. యాహ్! మీ ఇన్‌స్పిరేషన్ ఎవరక్క నా ఇన్‌స్పిరేషన్ అంటే నాకు మా అమ్మ. అనుకున్నా? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ. మా అమ్మను అంటే మేము ఫేస్ చేసి వచ్చాం గాబట్టి ఆ యాహ్! స్ట్రగుల్స్ మా అమ్మ చెప్పాలంటే మా అమ్మ నాకంటే ఇంకా పెద్ద లాంగ్ స్టోరీ. ఆ ఓకే. ఓకే. స్టేజ్ ఎలా అంటే మా కళ్ళకి ఇప్పటికి కనిపిస్తాయి. నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి. ఆ టైంలో అట్లాంటి సిట్యుయేషన్‌లో అసలు అట్లా ఎవరైనా పిల్లల్ని హోల్డ్ చేసుకోగలుగుతదా? అని చెప్పేసి అంటే మా అమ్మకి ఫైర్ యాక్సిడెంట్ అయినుండే. ఓహ్! ఓకే. ఇదంతా ఓకే. కాలిపోయి ఇక్కడ సైడ్ ఇదంతా కాలుంటది. హుహుహు. ఇప్పటికి సర్జరీ జరిగింది. ఆ టైంలో నేను సిక్స్త్, సెవెంత్ చదువుతున్నాను. హుహు. చెల్లి, తమ్ముడు చిన్నవాళ్ళే. మాకు అమ్మమ్మ,
డాడీ చనిపోయిన మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా అమ్మకి తోడనమాట. మా అమ్మమ్మ ఉండడం వల్ల మమ్మల్ని పట్టుకొని తను మమ్మల్ని చూసుకుంటే, మా అమ్మ బయటికెళ్ళి పని చేసుకొనొచ్చి ఇంటికొచ్చి మమ్మల్ని మాకు పెట్టడం అలా ఉండేది. మా అమ్మమ్మ ఉండడం చాలా అంటే చాలా ప్లస్. సో, ఆ టైంలో మా అమ్మమ్మ ఉండడం వల్ల ఏంటంటే, మా అమ్మకి ఆమె ఒక్కతైపోయి మా అమ్మ దగ్గర ఉండాలి కాబట్టి హాస్పిటల్ ఉస్మానియాలో కాలిన వాళ్ళ వార్డ్‌లో జాయిన్ చేస్తారు కదా! అక్కడ జాయిన్ చేశారు. నేను ఒకళ్ళింట్లో, తమ్ముడొకింట్లో, చెల్లొకళ్ళింట్లో. హ్మ్. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారు. తల్లి లేకపోతే పరిస్థితి ఇలా అవుతది పిల్లలంటారు గదా! ఆ టైంలో మేమది ఫేస్ చేసాం. అంటే గుర్తు చేసుకుంటే మాకిప్పటికి అది ఒక పెద్ద ఎక్స్‌పీరియన్స్ అది. అమ్మకి అమ్మ అక్కడున్నా సరే మాకు ఆమె ప్రాణమంతా మా మీదనే. నా పిల్లలెక్కడున్నారు? రెంట్‌కుండేవాళ్ళం. కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఇది వండి పెట్టేవాళ్ళు ఎవరు తెలీదు. మాకు ఏం రాదు ఆ టైంలో. స్కూల్స్ లేవు. చుట్టాల ఇండ్లల్లో ఉంచారు గానీ, అక్కడ చూసుకునే వాళ్ళు ఎలా చూసుకున్నారు, ఏంటి అన్నీ మాకు గుర్తున్నాయి. ఇప్పటికి స్టిల్ వాళ్ళతో మేము మాట్లాడం సరిగ్గా. వాళ్ళు మాట్లాడతారు మమ్మల్ని మంచిగా పలకరిస్తారు, చేస్తారు. కానీ, వాళ్ళు చేసిన సిట్యుయేషన్స్ మాకు గుర్తున్నాయి గదా! అవి మనసులో అలాగే ఉంటాయి. ఎంతవరకు అంతవరకే. బావున్నాం. ఓకే. ఇంతవరకే మాట్లాడతాం గానీ, ఉండమని చెప్పినా గానీ ఉండేవాళ్ళం కాదు. అసలు ఉండం. ఎందుకంటే ఆ టైంలో మేము చూసాం. మేము తింటామేమో అని చెప్పేసి దాచిపెట్టేసి అప్పుడు గుమ్మిలాగా ఉండేవి ఊర్లలో. ఆ గుమ్మిలో పెట్టేసి తాళమేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ పనులకి. మాకు ఫుడ్ పెట్టకుండా. అట్లా టార్చర్ చేసినప్పుడు నేను కొంచెం పెద్దదాన్ని గాబట్టి ఉండకుండా అక్కడి నుంచి పారిపోయి బస్ చార్జెస్ లేకుండా అక్కడి నుంచి మా అమ్మ మళ్ళీ మా ఇంటికొచ్చేయడం. అంటే ఖమ్మం పక్క విలేజ్ అనమాట. ఇంక పేర్లెందుకు. ఉన్న రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళల్లోనే. ఇంగ అక్కడి నుంచి నేనొచ్చేసి ఖమ్మం మా ఇంటికొచ్చి ఒక కర్ర తీసుకొని తాళమేసి ఉంటది గదా! బట్టలు లేవు. కర్ర తీసుకొని ఇట్లా ఏవంటే అవి ఉంటాయి గదా! రోప్స్ ఉంటాయి గదా! హ్మ్. అప్పట్లో డోర్స్‌కి ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టేవారు. హ్మ్. కడ్డీలాగా పెట్టేవాళ్ళు. ఆ పక్కన ఆంటీ దగ్గర కర్ర తీసుకొని, ఆ కర్రకి దాంతో డ్రెస్‌ని ఇట్లా షెల్ఫ్‌లో పెట్టి, ఇట్లా మేమున్న ఇంటికి ముందు రూమ్‌లో ఉండేదనమాట. దాన్ని ఇలా అని డ్రెసెస్ లాక్కొని, ఆ డ్రెసెస్ తీసుకొని, వాళ్ళ ఇంట్లో స్నానం చేసి, డ్రెస్ చేంజ్ చేసుకొని, తర్వాత ఆంటీ వాళ్ళ దగ్గర లక్ష్మి ఆంటీ అని ఉండేవాళ్ళు మా పక్కన. సౌజన్య మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా క్లాస్‌మేట్. హ్మ్. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండి, ఆంటీ ఒక 1 వీక్ చూసుకుంది నన్ను. చూసుకున్న తర్వాత మళ్ళీ నేనే ఇట్లున్నా అంటే, నా తమ్ముడు, మా చెల్లి ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని జెప్పి, మళ్ళీ తర్వాత మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి, ఏడ్చి ఆ టైంలో నన్ను అంకుల్ తీసుకెళ్ళి మా అమ్మ హైదరాబాద్ ఫోన్స్ అవి తెలీదప్పుడు మాకసలు. అమ్మ దగ్గర తీసుకొస్తే, అమ్మ దగ్గర ఉంచితే, ఒక 3 డేస్ అక్కడుండి, అక్కడ ఉండలేక వార్డ్‌లో కాలిన వాళ్ళని జూసి, అసల నరకం అనమాట. అది చెప్పలేం గానీ, మళ్ళా ఆ టైంలో తమ్ముడు, చెల్లి గుర్తుండి ఎళ్ళిపోదాం ఎట్లైనా తీసుకురావాలనంటే, మళ్ళీ అక్కడి నుంచి మా అమ్మ నన్ను మళ్ళీ మా అన్నయ్యకిచ్చి మా పెద్దమ్మ కొడుకు మా అన్నయ్య ఉండేది. ఆ అన్నయ్యకిచ్చి పంపిస్తే, మళ్ళీ మా చెల్లి, మా తమ్ముడి దగ్గరికెళ్ళి వాడిని తీసుకొని, మా ఇంటి తాళం తీసి నేను, తమ్ముడు, చెల్లి ఆ ఇంట్లోనే ఉన్నాం. 3 డేస్ ఉన్నాము. ఫిఫ్త్ డేనో, సిక్స్త్ డేనో అమ్మకి ఈ విషయం తెలిసి అప్పటికింక అమ్మకి తెలీదు, సోయలేదు. మేము ఫస్ట్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత. అమ్మకి తెలిసి బ్యాండేజెస్ అంతా ఏస్తారు గదా! ఇప్పుడు మనకి పేషెంట్‌ని మూవీస్‌లో చూపియాలంటే మొత్తం యాక్సిడెంట్ అయిందంటే ఇట్లా కట్లు కట్టేసి ఇట్లా చెప్పండి 'చంద్రకళ' హ్మ్. రమ్యకృష్ణ గారిది మూవీ ఉంది గదా! ఓకే. 'ఉరుములు నీ నవ్వులే' మూవీ ఉంది గదా! దాంట్లో ఒక సాంగ్ ఉంటది. హాస్పిటల్‌లో సీన్స్ ఉండి, సాంగ్ ఉండి అందులో ఇట్లా ఉత్తేజ్ గారు ఇట్లా బ్యాండేజ్ కట్టుకొని ఉంటే ఇంజెక్షన్ ఏస్తారు మొత్తం పట్టి ఏసి. సో, హుహుహు. అట్లా నాకు బాగా గుర్తనమాట. హైదరాబాద్ నుంచి అమ్మ ట్రైన్‌లో జనరల్ బోగీలో ఇట్లా మామూలుగా ఎక్కడో మూల కూర్చొని, ఆ సర్జరీ అయిన ఒంటితోటి ఇంకా ఆ పచ్చిగా అంతా సర్జరీ బ్లడ్ అంతా కనిపిస్తుంది. మేము చూసినప్పుడు. ఆ పట్టి ఇట్లా కట్టేసుకొని ఫేస్ సర్జరీ ఇక్కడ స్కిన్ తీసి ఇక్కడ ఏసారనమాట కాలితే. హ్మ్. స్కిన్ సర్జరీ చేస్తారు గదా! అట్లా. సో, హ్మ్. అట్లా ఆ పట్టి ఆ బ్యాండేజ్ అలాగే యేసుకొని వితౌట్ బ్లౌజ్. కానీ బ్యాండేజ్ ఉందంతా. ఓకే. ఓకే. హ్యాండ్స్ ఓకే. యేసుకోవడానికి ఏం లేదు. హ్మ్. ఓన్లీ లోపట లంగా ఒక్కటే ఉంది. జస్ట్ అట్లా చుట్టింది. అమ్మమ్మ తోడుంది అమ్మకి. అట్లా వచ్చేసింది అమ్మ మా దగ్గరికి. ఆ టైంలో మేము అప్పుడే ఫస్ట్ టైమ్ మా అమ్మని చూడడం. అప్పటి వరకు చూడనీయలేదు. చిన్న పిల్లలం కాబట్టి. అమ్మని అలా చూసి మాకేం అర్థం కాలే. దూరం వెళ్ళిపోయాం భయపడి. ఆ తర్వాత అమ్మనే ఎవరు కాదని మా అమ్మమ్మ చెప్పి దగ్గర తీసుకొని, అది నాకింకా ఇప్పటికి స్టిల్ గుర్తుందనమాట. ఓకే. అమ్మ చూసింది. బ్లడ్ ఇలా వచ్చేసి కనబడుతుంది. అమ్మని ఎలా ఇబ్బంది పెడతాం ఆ టైంలో? తనతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళింది పాపం. హాస్పిటల్ తీసుకొచ్చి అమ్మమ్మ, నేను ముగ్గురం అక్కడుండి, హాస్పిటల్ దగ్గరుండి, ఎవరైనా పేషెంట్స్ ఉన్నవాళ్ళు క్యారేజెస్ తెస్తే మిగిలిపోయిన ఫుడ్డు పడేస్తారు గదా! అలా పడేయకుండా మాకిస్తే మేమవి తిని
ఆ టైంలో అమ్మ దగ్గర అట్లా హాస్పిటల్‌లో 1 వీక్ ఉండి మేము అక్కడ ఆ స్మెల్‌కి అది ఉండలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నామని, పిల్లలు ఉండకూడదమ్మా ఇక్కడ ఎవరు పేషెంట్ తప్ప ఒక్కళ్ళే ఉండాలని చెప్పేసి పంపించేస్తే, మళ్ళీ తర్వాత మమ్మల్ని పంపించేసి ఆ పక్కన ఆంటీకి చెప్పి వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చి మమ్మల్ని చూసుకోమని చెప్పి ఆంటీకి అప్పచెప్తే మా ఇంట్లో మేము రెంట్‌కున్నాం కదా! అదే ఇంట్లో ఉంటూ తమ్ముడు, నేను, పిల్లలం అట్లా మేము ఒక 3, 4 నెలలు సర్వే అయినాం. అమ్మ అప్ అండ్ డౌన్ చేసేది అలా ఉండి కూడా డ్రెస్సింగ్ ఉన్నప్పుడు నేనొస్తాను, నా పిల్లలకి ఇబ్బందవుతుందని. సర్జరీ అయిన తర్వాత ఆమెకి 1 ఇయర్ రెస్ట్ అని చెప్పినా, 3, 4 మంత్స్ తర్వాతే మళ్ళీ అదే పండ్లమ్మడానికి అమ్మెళ్ళింది. ఆ పచ్చిగా ఇదితోనే వెళ్ళి, ఎందుకంటే మాకు ఇబ్బందవుతుంది ఫుడ్డు. అలా అమ్మాయి చాలా వరకు చూసా నేను. ఆమె ఓపిక, పేషెన్స్ అవన్నీ చూసి, ఆ సిట్యుయేషన్స్ మేము ఫేస్ చేసాం గాబట్టి, అది నాకు ఆ అలవాటయిదే అయిందనమాట. కాకపోతే నేనంత ఆ టైప్‌లో కష్టపడలేదు. నాకు కొంచెం స్టడీ అది ఉంది గాబట్టి, నాకొచ్చిన వర్క్‌తో, నాకున్న నాలెడ్జ్‌తో నేనిలా చేశా. ఆ! మా అమ్మ చాలా గ్రేట్ చెప్పాలంటే. చాలా అంటే చాలా గ్రేట్. నేను నాలాంటి వాళ్ళందరూ చాలామంది ఉంటారు. అందరికీ నేను ఇన్‌స్పిరేషన్ అవుతానో అవ్వనో తెలీదు కానీ, ఎవరైనా సరే నాలాగున్న ఆడవాళ్ళకి ఎవరైనా ముందు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ చేయాలి. పుట్టింటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఆమె కొంచెం ఏదైనా నిలబడగలదు, చేయగలదు. సో, మనం ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, లగ్జరీ లైఫ్ ఇవ్వాలి పిల్లలకి అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏది మెయిన్ అది ఇవ్వగలిగితే చాలు. మనకొచ్చిన వర్క్ రాకపోయినా నేర్చుకొని చేయాలని మనలో ఉంటే, ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే, ఆ లైఫ్ అట్లా ఎళ్ళిపోతదిరా. నేనైతే అది నమ్ముతాను. యాహ్! సూపర్ అక్క అసలు. చాలా బాగా చెప్పారు. అండ్ మంచి బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీస్ రావాలి మీకు. ఆల్ ది బెస్ట్ అక్క. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ నాన్న. అండ్ నాది ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూస్ వేరే వాళ్ళని చేశాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే నాకిది ఒక గ్రేట్ అని నేను ఫీల్ అవుతా. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే. అండ్ నన్ను పిలిచినందుకు కూడా, మీరు ఇట్లా పిలిచిన జర్నీ ఇంకా వేరే వాళ్ళకి తెలిసేలాగా దీని ద్వారా కొంతమందికి అయినా కొంచెం రోల్ మోడల్ అవుతానో అవ్వనో తెలీదు. కానీ అవ్వాలని అనుకుంటున్నాను. నా ఇంత మంచి అవకాశం ఇచ్చింది మీరు కూడా చాలా చాలా థ్యాంక్స్ నాన్న. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే నాకెప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్. యాహ్! ఆడియన్స్ మీకు కూడా నాకు అంటే నాకు ఎమోషనల్ జర్నీ ఏదైతే నాకు వీడియోస్ ఏవైతే సోషల్ మీడియాలో పెట్టారో వాటన్నిటికి నాకు సపోర్ట్ చేసి కామెంట్స్ పాజిటివ్ కామెంట్సే పెట్టారు. ఎవరు కూడా నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టలేదు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. చాలా సపోర్ట్ చేశారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి. నాలాంటి వాళ్ళు చాలామందున్నారు. చాలామందికి ఇలాగే హెల్ప్ చేయండి. తప్పకుండా అనుకుంటే సాధించందంటూ ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.